దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమును బట్టి ఈ మాటలు, ఈ వాక్యం ప్రతి దినము కూడా మానక తప్పక వింటున్న మీ అందరికీ కూడా ప్రభువు నామము పేరిట ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసింది. దేవుడు ఇక్కడ బంధించి భద్రం చేసింది ఎవరిని అంటే దేవదూతలను. ఇదేంటంటే దేవదూతలను ఎందుకు దేవుడు బంధించాడు, ఎందుకు భద్రం చేశాడు అని అంటే, పరలోక రాజ్యంలో దేవుడు వాటికంటే ఒక గొప్ప స్థానం ఇచ్చి, గొప్ప యోగ్యతనిచ్చి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించడనే గొప్ప భాగ్యం దేవుడు ఇస్తే, వాటిని అవి నిలుపుకోక దేవునికి వ్యతిరేకంగా మనస్సు తెచ్చుకుని అవి ఈరోజు తీర్పు దినం వరకు కూడా దేవుడే వాటిని బంధించి కట్టిగా చీకటిలో బంధించి భద్రం చేసే పరిస్థితి తెచ్చుకున్నాయి. అంటే పరలోకంలో దేవునితో ఉండే దేవదూతలే తప్పు చేస్తే, మిస్టేక్ చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వాటిని కూడా శిక్ష విధించాడు. దేవుడు వాటిని కూడా శిక్షించాడు. అంటే దీన్ని బట్టి దేవుడు ఎంత పరిశుద్ధుడో మీకు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థం అవలసింది దేవుడు చాలా పరిశుద్ధుడు అని, ఆయన ఇటువంటి తప్పిదమును ఒప్పుకోడు అని. అలాగే ఈరోజు దేవదూతలను సైతం ఆయన బంధించి భద్రం చేస్తే తీర్పు రోజు వరకు కూడా ఆయన ఎదుట దేవుడు ఇచ్చిన దాన్ని నిలుపుకోలేకపోయారని, దాన్ని కోల్పోయారని. ఈరోజు మనం ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా చాలామంది దేవుడు మనకంటూ ఒక కృపనిచ్చాడు, మనకంటూ ఒక ధన్యతనిచ్చాడు, మనకంటూ ఒక భాగ్యము దేవుడు ఇచ్చాడు. కానీ ఈరోజు చాలామంది దాని విలువ తెలియక, దాని యొక్క పరిస్థితి, దాని వాల్యూ మనకు అర్థం కాక దాన్ని నిలుపుకోక పోగొట్టుకునే వాళ్ళం చాలామంది ఉన్నాం. పోగొట్టుకున్న వారు కూడా ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో చాలామంది కూడా అలా పోగొట్టుకున్నటువంటి వారు ఉండొచ్చు. ఎందుకంటే దేవుని సన్నిలో ఉండే భాగ్యం నీకు ఇచ్చాడు, దేవుని ఆరాధించే కృప నీకు ఇచ్చాడు, దేవుని ఘనపరిచే కృప నీకు ఇచ్చాడు, లేదా దేవుని వాక్యాన్ని బోధించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఇలాగ దేవుడు నీకంటూ ఒక స్థితి, నీకంటూ ఒక స్థానం, నీకంటూ ఒక కృప దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలుపుకోవాలి, దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని మనం రక్షించుకోవాలి. దేవదూతలు చేసిన పొరపాటుని అది నిలుపుకోలేక కోల్పోయారు. ఈరోజు మనం అలా ఉండకూడదని దేవుడు ఈ మాటను బైబిల్లో వ్రాయించాడు. దేవదూతల్ని దేవుడు ఊరుకోకుండా అలా శిక్షిస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటని ఆలోచించాలి. మనమైన దేవుడు ఇచ్చిన దాన్ని మనం నిలుపుకోకుండా కాపాడుకోకుండా ఉంటే మనము కూడా రేపటి రోజు దేవుని చేత శిక్షలోకి వెళతాం, తీర్పులోకి వెళతాం. ఈరోజు దేవునికి రక్షణ ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. దేవునికి పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు, అది కాపాడుకోవాలి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. నీకంటూ మంచి జీవితం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీకంటూ ఒక మంచి కృప చూపిస్తున్నాడు నీ పట్ల దేవుడు, అది నువ్వు కాపాడుకుంటున్నావా, నిలుపుకుంటున్నావా, దాని విలువ తెలియకుండా నువ్వు పోగొట్టేసుకుంటున్నావా ఆలోచించు. దేవుని స్థితిలో ఉండే భాగ్యమైనా, దేవుని స్తుతించి ఆరాధించే పరిస్థితులైనా ఏదైనా కావచ్చు, అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, నీకు ఇచ్చిన కృప. ప్రార్థించడమైనా ఏ ఒక్కటైనా దేవుడు ఇచ్చింది, దాన్ని మనం నిలుపుకోవాలి కానీ కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. అలా అది పోగొట్టుకున్నామా దేవుని యొక్క తీర్పులోకి మనం వెళ్ళవలసి వస్తుంది, దేవుని చేత శిక్ష పొందుకునేటువంటి వారం అవుతాం. కనుక ఈరోజుకి చాలామంది కూడా ఇలాగ దేవుళ్ళు అనేకమైనవి పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు మీలో. కనుక ఒకసారి ఆలోచించండి, నువ్వేది పోగొట్టుకున్నావు, దేవుడు ఇచ్చిన కృపకు ఎలా దూరం అయిపోయావు. పరిచర్య కృపించాడు, అది కోల్పోతున్నావేమో. దేవుని స్తుతించి కృపించాడు, దానికి దూరం అయ్యావేమో, దాన్ని నిలుపుకోలేకపోయావేమో. దేవుణ్ణి ఘనపరిచే స్థానం ఏదైనా నీకు ఇచ్చాడా ఆయన సన్నిధిలో, అది కూడా నువ్వు నిలుపుకోలేక పోగొట్టుకున్నావేమో. ఏది నువ్వు నిలుపుకోలేకపోయావో దాని విషయంలో ఈరోజు ఎందుకు మాట్లాడుతానంటే, నువ్వు మరలా దాన్ని సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, దాన్ని నిలుపుకొని కాపాడుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ఒక నిమిషం ప్రార్థన చేద్దామా. నిజంగా ప్రభువా, నిజమే, నువ్వు ఇచ్చిన కృప నేను కోల్పోయాను నాయన, నిలబెట్టుకోలేకపోయినా నన్ను క్షమించు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రం. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన కృపను చాలాసార్లు మేము కోల్పోతున్నాం నాయన, నిలబెట్టుకోలేకపోతున్నాం. మాకున్న ఆలోచనలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, తలంపులు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, వాటిని బట్టి నీవు ఇచ్చిన వాటిని కోల్పోయే స్థితిలోకి మేము వెళ్ళకూడదు యేసయ్యా. నువ్వు ఇచ్చిన
ప్రతి దాన్ని, అది రక్షణ అయిన, మారు మనస్సు అయిన, ఆత్మీయ జీవితమైన, పరిశుద్ధమైన జీవితమైన, స్తుతించడమైన, ఆరాధించడమైన, ప్రార్థించడమైన, నీ సన్నిధిలో పరిచర్య ప్రతిదీ మేము దాన్ని నిలుపుకొని కాపాడుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.